మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని బాల వికాస కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జ్ షీట్లో పేరు నమోదు చేసి కేసు పెట్టిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ డ్రామాకు తెరతీశాయని, సీఎం రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్ పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి అన్నారు. దేశం కోసం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పాటు రాహుల్ గాంధీలు ఎన్నో త్యాగాలు చేశారని, వారి త్యాగాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి తదితర అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. సంబంధించిన మరి సోదరులు ఉన్నారు. రెండోది, అనేక రోజుల నుంచి కేటగరైజేషన్ కావాలని కోరిన చాలా మంది మిత్రులు ఉంటారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ఆదర్శనీయంగా ఈరోజు సెన్సస్ కాదు, ఈరోజు అన్ని కులాలకు సంబంధించి వారి సంఖ్య ఏంటి, సంఖ్యకు తగ్గట్టు రేపు అన్ని విషయంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంలో కూడా అదే విధమైన ప్రాతినిధ్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారి ఆలోచనని స్పష్టంగా ఇక్కడ మొదలు పెట్టాలని ఇక్కడ ఎన్యూమరేషన్ చేసినాం. కులాలకు సంబంధించి, ఓబీసీలకు సంబంధించి చట్టం తీసుకొచ్చినాం. దాని తదుపరి కేటగరైజేషన్. ఈ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలు నడుస్తా ఉన్నది. దీనికి పరిష్కారం కావాలి, మార్గం చూపెట్టాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన ప్రధానమైన పని. దేశం మొత్తం కూడా ఒక ఉదాహరణ నిలబడి, మొన్న దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మనం తీసుకున్న నిర్ణయం ఓబీసీలకు సంబంధించి, ఇతర కులాలకు సంబంధించిన మరి సంఖ్య గురించి మొత్తం జాతీయ స్థాయిలో చేస్తామని చెప్పడానికి మూల కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న ఈ కార్యక్రమం. యువతరం అంటే ఈ మోడర్న్ యుగంలో మన పార్టీకి సంబంధించిన అంశాలన్నింటిని కూడా వారికి తెలియజేసి, పార్టీ నాయకత్వాన్ని చాలా సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని భారతదేశానికి ఏ విధంగా ఆ కుటుంబం కానీ ఏ విధంగా ఎన్ని త్యాగాలు చేసినారో యువతరానికి తెలియజేసే విధంగా, కొత్త తరానికి తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోయే ఓ కార్యక్రమం జరుగుతుంది. మరి పార్టీ ఈరోజు దేశ స్థాయిలోనే అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏ విధంగానైతే నాయకత్వ స్ఫటికతో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూడాలి ప్రపంచవ్యాప్తంగా, కానీ శక్తివంతమైన అమెరికా దేశాన్ని కూడా ఎదిరించి ఆ రోజు పాకిస్తాన్తో ఏ విధంగా పోరాటం చేసిన వీర వనిత కానీ, ప్రాణాలు త్యాగం చేసి, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ప్రాణాలు ఈ దేశానికి సంబంధించి త్యాగాన్ని కూడా గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ గారికి పదవులు 2 మార్లు వచ్చినా కానీ ప్రధానమంత్రిగా తీసుకోకుండా కేవలం ప్రజల గురించి పనిచేస్తూ ఉన్న ఆలోచన విధానాన్ని ఈరోజు యువతరం కూడా అవలంబించే కార్యాచరణ కూడా ఈ ట్రైనింగ్లో ఒక మోటివేటింగ్ భాగం. రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా మరి ముఖ్యమంత్రి గారిపై ఈడీ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచాలని చేస్తూ ఉన్న ప్రయత్నంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా బలంగా ముందుకు పోతూ ఉంది. ఇక్కడ బలహీనంగా చేయాలి, ఏ విధంగా బలహీనంగా చేస్తే బాగుంటుందని వ్యూహరచన చేసి, దాంతోపాటు కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రాజకీయ పరంగా గొప్ప నాయకుడు, వారిపైన కూడా దాంట్లో ఇద్దరు పేర్లు పేర్కొనడం అనేది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 రాష్ట్రాలు ఇవి. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన నాయకత్వాన్ని ఈరోజు పొలిటికల్ వెండేటా అంటాం.
ఆ ఉద్దేశంతో చేస్తూ ఉన్న ప్రయత్నం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాజకీయంగా ఎదుర్కొనే లేక వ్యవస్థలను ఉపయోగించుకొని పార్టీని బలహీనపరిచే కార్యక్రమం, ఏ ఆధారం లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా దాంట్లో పెట్టడం అనేది సరికాదు, ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా పునీతులవుతారు అనే ఉద్దేశంతో బీజేపీలోకి పోతే వాషింగ్ మిషన్లా అందరూ కూడా క్లీన్ అయిపోతారు, ఇక వ్యవస్థలన్నీ కూడా వారిపైన ఏది కూడా ఉండదని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడటము వారి 2 మాటలకు సంబంధించి ఖచ్చితంగా వారిది కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు బీజేపీ కలిసి చేస్తూ ఉన్న రాజకీయ డ్రామా ఇది, ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం.